హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 64. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో మంచి లవ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. గుడ్ ఈవినింగ్ సార్. లోపలికి వస్తూనే విష్ చేశాడు ప్రతాప్. గుడ్ ఈవినింగ్ ప్రతాప్. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? సార్, ఈ వెహికల్ మన సిటీ దాటి చాలా దూరం వెళ్ళింది. అక్కడ ఉన్న పోలీస్ ఇన్ఫార్మర్స్ ద్వారా వెహికల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేశాను, కానీ నో యూస్ సార్. అక్కడ అసలు ఈ వెహికల్ లేదు. అండ్ ఇంకొక స్ట్రేంజ్ విషయం ఏమిటంటే, మీరు సెట్ చేసిన నావిగేటర్ లొకేషన్ చిప్ కూడా డిస్కంటిన్యూ అయ్యింది. అవునా? వాళ్ళు అలర్ట్ అయి ఉంటారు ప్రతాప్. అసలు ఈ కేస్ గురించి ప్రెస్ వాళ్ళకి ఎవరు చెప్పారు? ఇక్కడ జరిగిన విషయం చిన్నది అయితే వాళ్ళు పెద్దది చేసి పబ్లిష్ చేస్తున్నారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? క్రిమినల్స్గా? వీళ్ళు ఇలా న్యూస్ స్ప్రెడ్ చేస్తే మిగిలిన అమ్మాయిల్ని సేవ్ చేయడం చాలా కష్టమవుతుంది. ఐ డోంట్ నో సార్. నేనైతే ప్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సరే, నేను ఆ అబ్బాయి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాను కదా, ఏమైనా తెలిసిందా? సార్, అతని ఐడెంటిటీ కార్డ్ ద్వారా అతను చదివే కాలేజ్కి వెళ్ళాను, ఎంక్వైరీ చేశాను. చదువులో చాలా షార్ప్గా ఉండేవాడుట సార్. వాళ్ళ కాలేజీ తరపున బాడీ బిల్డింగ్ స్టేట్ ఛాంపియన్ రేసింగ్లో కూడా పాల్గొన్నాడు. కానీ బ్యాడ్ లక్, ఆ పోటీలలో అతను ఓడిపోయాడు సార్. చాలా రోజుల డిప్రెషన్. ఏమైందో తెలీదు. 2 నెలల్లోనే రికవరీ అయ్యాడు. ఈసారి మళ్ళీ పార్టిసిపేట్ చేశాడు, సక్సెస్ సాధించాడు సార్. హీ ఈజ్ ఏ స్పోర్ట్ మ్యాన్. మల్టిపుల్ టాలెంట్ ఉంది సార్ అతనిలో. ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చదువుకుంటూనే స్పోర్ట్స్లో రాణిస్తున్నాడు. అతని వయసు ఎంత ఉంటుంది? 22 సంవత్సరాలు సార్. ప్రతాప్, ఒక్కసారి ఆ అబ్బాయిని చూడు. 22 ఇయర్స్ అయినా కూడా 32 ఏళ్ళ అతనిలా ఉన్నాడు. ఆ అబ్బాయికి ఫుల్ బాడీ చెకప్ చేయించు. అతని బాడీలో డ్రగ్ శాతం ఎంత ఉందో తెలుసుకో. అతని బాడీలోకి ఎలాంటి డ్రగ్ ఇంజెక్ట్ చేశారో మనకి వెంటనే తెలియాలి. తెలిస్తేనే అది ఎక్కడి నుంచి సప్లై అవుతుందో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెంటనే రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఆర్డర్స్ పాస్ చేశాడు అర్జున్. ఓకే సార్ అంటూ ప్రతాప్ వెళ్ళిపోయాడు. రూప అర్జున్ చెప్పినట్లే కాలేజ్కి వెళ్ళి చాలా నార్మల్గా బిహేవ్ చేస్తోంది. వర్ధన్ కాలేజ్కి వచ్చాడా లేదా అని ఎంక్వైరీ చేస్తోంది. కాలేజ్ క్యాంపస్ మొత్తం తిరిగినా వర్ధన్ కనిపించకపోవడంతో తిరిగి తన రూమ్కి వచ్చింది. చూస్తే వర్ధన్ క్లాస్ చెప్తున్నాడు. వర్ధన్తో ఏదో మాట్లాడాలని నోటి దాకా మాట వచ్చినా మాట్లాడకుండా చుట్టూ చూసింది రూప. న్యూ జాయినింగ్ అయిన అబ్బాయి జూనియర్స్తో కలిసి కూర్చోవడం గమనించి ఏమీ మాట్లాడకుండా మే ఐ కమిన్ సార్ అంది నార్మల్గా. కమిన్. వై ఆర్ యూ లేట్? వర్ధన్ నవ్వుతూ చాలా న్యాచురల్గా అడిగాడు. సారీ సార్, పర్సనల్ ప్రాబ్లం అని చిటికిన వేలు చూపించింది. ఓకే, యూ కెన్ గో అన్నాడు వర్ధన్. రూప వర్ధన్ చెప్తున్న క్లాస్ని బాగా అబ్జర్వ్ చేస్తోంది. ఈక్వేషన్స్కి డెఫిషియన్సీ అంటూ అసలు ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధమే లేకుండా కన్ఫ్యూజ్గా మాట్లాడుతూ కొన్ని మార్క్స్ రాస్తూ వెంటనే బోర్డు చెరిపేస్తున్నాడు వర్ధన్. వర్ధన్ చెప్తోంది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అలా అయోమయంగా చూస్తున్నారు. కానీ రూప మాత్రం వర్ధన్ చెప్తున్న ప్రతి పాయింట్ని వెంటనే నోట్ చేసుకుంటోంది. పీరియడ్ కంప్లీట్ కావడంతో వర్ధన్ వెళ్తూ రూప దగ్గరికి వచ్చి నోట్స్ రాసుకున్నావా అడిగాడు. ఓకే, ఈరోజు నువ్వు నాతో రావడానికి ట్రై చేయకూడదు అని మళ్ళీ అదే డిస్కషన్. రూపకి అర్థం కాలేదు. వర్ధన్ వైపు అలాగే చూస్తోంది. ప్లీజ్ రూప, నాతో రా అంటున్నాడు వర్ధన్. నో వర్ధన్, అర్జున్ సార్ నాకు మరీ చెప్పారు. సారీ, నేను ఎక్కడికి రాలేను. ఒకసారి ట్రై చేయకూడదు? నువ్వు మీ సార్తో ఏమీ చెప్పక్కర్లేదు. అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. ఓన్లీ 2 అవర్స్ అంతే. ఎక్స్ట్రా క్లాస్ ఉందని చెప్పు అని వర్ధన్ రూపని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఐ ఆమ్ రియల్లీ సారీ వర్ధన్. నార్మల్ డేస్లో అయితే నేను తప్పకుండా వచ్చేదాన్ని, కానీ ఇప్పుడు రాలేను. ట్రై టు అండర్స్టాండ్. నువ్వే మా ఇంటికి రా. పార్టీ కావాలంటే మా ఇంట్లోనే చేసుకుందాం అని మరొకసారి వర్ధన్తో నవ్వుతూ సమాధానం చెప్పింది రూప. ఇట్స్ ఓకే, బాయ్ రూప అంటూ వర్ధన్ న్యూ జాయినింగ్ అయిన జూనియర్ స్టూడెంట్తో కలిసి బయటికి నడిచాడు. రూప నోట్స్ అంతా అబ్జర్వ్ చేస్తోంది.
కానీ ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. వర్ధన్ ఏం చెప్తున్నాడు? ఇందులో అసలు ఏం క్లూ ఉంది? అసలు వర్ధన్ అతనికి ఎందుకు భయపడుతున్నాడు? నన్ను పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తూనే వద్దు అన్నట్లు కళ్ళతోనే ఏదో చెప్తున్నాడు. నాకేమీ అర్థం కావట్లేదు అనుకుంటూ భయపడుతూ అలాగే ఆలోచిస్తూ కూర్చుంది. క్లాసులన్నీ కంప్లీట్ అవ్వగానే బయటికి వచ్చి అర్జున్కి కాల్ చేసి మాట్లాడుతోంది రూప. అర్జున్ కాల్ లిఫ్ట్ చేయలేదు. వర్ధన్ రాసిన నోట్స్ని ఎంత అబ్జర్వ్ చేసినా ఏమీ అర్థం కావట్లేదు. ఏంటసలు వర్ధన్ ఏం చెప్పాలని అనుకుంటున్నాడు? దీంట్లో ఎటువంటి ఫజిల్ ఉంది అనుకుంటూ రకరకాలుగా ఆ అక్షరాలన్నీ తారుమారు చేసి ఏదైనా ఫజిల్ ఉందేమో అని తెగ ట్రై చేస్తోంది రూప. కానీ ఎంత ప్రయత్నించినా ఏమీ తెలియకపోవడంతో మళ్ళీ అర్జున్కి కాల్ చేసింది. ఈసారి అర్జున్ కాల్ లిఫ్ట్ చేశాడు. తను కాలేజ్కి రావడం, వర్ధన్ని కలవడం, వర్ధన్ బోర్డుపై ఏదో రాయడం, అంతా ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది పూసగుచ్చినట్లు రూప. అవునా, అవన్నీ నాకు ఫొటోస్ తీసి పంపించు రూపా. ఓకే సార్, 2 మినిట్స్లో పంపిస్తాను. సరే, నువ్వేం చేస్తున్నావు? కాలేజ్ అయిపోయింది కదా. ఈ ఫజిల్ అర్థం కాక ట్రై చేస్తూ కూర్చున్నాను సార్. ఆర్ యూ క్రేజీ? కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు అక్కడేం చేస్తున్నావు? వెంటనే బయలుదేరు. ఇంటికి వెళ్ళాక కాల్ చేసి చెప్పు. ఓకే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అర్జున్కి ఆ ఫొటోస్ అన్నీ పంపించేసి తన బుక్స్ అన్నీ సర్దుకుంటోంది రూప. బ్యాగ్లో ఉన్న చాక్లెట్ తీసి తింటూ చిన్నగా బయటికి నడిచింది. సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్ రంగా అక్కడ లేకపోవడంతో అంతా చూస్తూ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అనుకుంటూ రంగా నెంబర్కి డయల్ చేసింది రూప. దిస్ నెంబర్ ఈజ్ నాట్ రీజబుల్, ప్లీజ్ ట్రై అగైన్ అని పదే పదే నోటిఫికేషన్ వస్తోంది. మళ్ళీ రూప కాల్ ట్రై చేస్తూనే ఉంది. కాలేజ్ క్యాంపస్ దాటి బయటికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అనుకుంటూ చుట్టూ చూస్తోంది. కాస్త దూరంలో ఒక అమ్మాయి 2/4 టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ వేసుకుని స్మోక్ చేస్తూ ఊగుతూ తూగుతూ కనిపించింది. ఎవరు ఈ అమ్మాయి? ఒంటరిగా ఇక్కడ తిరగద్దు అని అంతలాగే అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా. బుద్ధి లేకుండా కాలేజ్ క్యాంపస్ దాటి బయట అలా ఎందుకు తిరుగుతోంది? పైగా అలాంటి డ్రెస్లో డ్రింక్ చేసినట్లు ఊగుతోంది అనుకుంటూ అటుగా అడుగులు వేస్తూ తనకి దగ్గరగా వెళ్తోంది. ఆ అమ్మాయి ఒక్కసారిగా ఇటువైపుకి తిరిగేసరికి షాక్ అయిపోయి అలాగే ఉండిపోయింది రూప కాళ్ళు చేతులు చిన్నగా వణుకుతున్నాయి. తను చూస్తోంది నిజమా కాదా తనకే అర్థం కావట్లేదు. రూప పంపించిన ఫొటోస్ అన్నీ బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్కి 2 నిమిషాలలో ఆ ఫజిల్ అర్థమైపోయింది. ఆ ఫజిల్ని కంప్లీట్ చేస్తే బీ కేర్ఫుల్, గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అన్న వర్డ్స్ కనిపిస్తున్నాయి. అర్జున్కి ఏం జరుగుతుందో వెంటనే అర్థమైంది. సెక్యూరిటీ గార్డ్స్కి, రంగాకి కాల్ చేశాడు అర్జున్. వాళ్ళ ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ రావడంతో రూప చుట్టూ ఏదో పెద్ద ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. వెంటనే రూపకి కాల్ చేశాడు అర్జున్. రూప షాక్లో ఉండిపోయి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అర్జున్ మళ్ళీ కాల్ ట్రై చేస్తున్నాడు. రూప తన నుదుటిన పట్టిన స్వెట్ తుడుచుకుంటూ వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేసింది. సార్ ఇక్కడ లాస్యా ఉంది సార్. లాస్యా నా కళ్ళ ముందే ఉంది సార్. లాస్యా ఇక్కడ ఉందంటే ఆ క్రిమినల్స్ కూడా ఇక్కడే ఉంటారు కదా. భయంగా వణుకుతున్న గొంతుతో అంది రూప లీజన్, ముందు నువ్వెక్కడున్నావో చెప్పు. తన సిచ్యువేషన్ అర్థమై సీరియస్గా మాట్లాడుతున్నాడు అర్జున్. నేను కాలేజ్ క్యాంపస్ దాటి ఈ వీధి చివరి దాకా వచ్చాను సార్. ఆర్ యూ క్రేజీ? నీకేమైనా పిచ్చా? కాలేజ్ క్యాంపస్ దాటి బయటికి రావద్దని నీకు మరీ చెప్పాను కదా. అక్కడెవరూ లేరు సార్. రంగా, సెక్యూరిటీ గార్డ్స్ ఎవరూ కనిపించలేదు అని వణుకుతూ భయపడుతూ అందో లేదో ఒక వ్యక్తి చిన్నగా రూప వెనకే వస్తున్నాడు. అతనిని అస్సలు గమనించట్లేదు రూప. చిన్నగా రూప పక్కకి వచ్చి తన భుజం తట్టి అదొక రకంగా నవ్వాడు. అతనిని చూస్తేనే రూపకి మాట రావట్లేదు. చిన్నగా వెనక్కి అడుగులు వేస్తూ పరిగెత్తడానికి ప్రయత్నించింది. కానీ అతను తన చెయ్యి పట్టుకోగానే ఏదో తెలియని మైకం. తనకి తెలియకుండానే తన కళ్ళు మూతలు పడుతున్నాయి. రూపా, నేను చెప్పేది విను. ఇప్పుడు అసలు డేంజర్లో ఉంది లాస్యా కాదు, నువ్వు. అర్జెంటుగా కాలేజీ లోపలికి వెళ్ళిపో. ఏదో ఒక రూమ్లో సేఫ్గా కూర్చో.
5 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను అని అర్జున్ గట్టిగా అరుస్తూ చాలా సీరియస్గా చెప్తున్నాడు. కానీ ఆ మాటలు రూపకి చేరలేదు. తను మైకం వచ్చి పడిపోయింది. ఆ ఫోన్ లాక్కుని ఆ దుండగుడు నేలనేసి కొట్టాడు. ఫోన్ ముక్కలు ముక్కలైపోయింది. అర్జున్ మళ్ళీ రూపకి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాడు. దిస్ నెంబర్ ఈజ్ నాట్ రీచబుల్ అని పదే పదే నోటిఫికేషన్ వస్తూనే ఉంది. అర్జున్కి సిచ్యువేషన్ అర్థమైపోయింది. ప్రతాప్ అని గట్టిగా అరిచాడు అర్జున్. ప్రతాప్ హుటాహుటిన అర్జున్ రూమ్కి వచ్చాడు. ఏమైంది సార్? ఎనీ ప్రాబ్లం? రూపని ఎవరో కిడ్నాప్ చేశారు. టైం లేదు ప్రతాప్. అబ్జర్వ్ ద సీసీటీవీ రివ్యూ ఆల్ ఆఫ్ ద రూట్స్ ఫ్రమ్ ద కాలేజ్ అని ఆర్డర్స్ పాస్ చేసి హాస్పిటల్ బెడ్ పై నుంచి లేచాడు అర్జున్. సార్ మీరు చాలా వీక్గా ఉన్నారు, ట్రీట్మెంట్ చాలా అవసరం అని డాక్టర్ వారిస్తుంటే ఐఎమ్ ఫైన్ డాక్టర్, ప్లీజ్ లీవ్ ఇట్ అంటూ అర్జున్ డాక్టర్ మాట వినకుండా ముందుకు కదిలాడు. వర్ధన్ ఇచ్చిన ఫజిల్ గురించి ఆలోచిస్తూ యూనిఫామ్ వేసుకుని గన్ తీసుకుని డ్యూటీలో జాయిన్ అయి ఫోర్స్తో సహా సెక్యూరిటీ వాళ్ళు రంగా ఏమయ్యారో తెలుసుకోవడానికి కాలేజ్ దగ్గరికి బయలుదేరాడు. పోలీసు వాళ్ళు అలర్ట్ చేయడంతో ఆ పరిసర ప్రాంతాలలో వయసులో ఉన్న అమ్మాయిలెవ్వరూ రోడ్ల మీద కనిపించట్లేదు. అంతా చీకటి. ఆ చీకట్లను చీల్చుకుంటూ పోలీస్ హారంతో ముందుకు దూసుకు వెళ్తోంది పోలీస్ వ్యాన్. అయితే రూప కిడ్నాప్ అవుతుందని వర్ధన్కి ముందుగానే తెలుసా? అందుకనేనా బీ కేర్ఫుల్ అని హింట్ ఇస్తున్నాడు. కానీ అదేంటి గోల్డెన్ బ్లడ్ గ్రూప్? ఆలోచిస్తూ వెంటనే తన ఫ్రెండ్ హర్షిత గుర్తుకు రావడంతో తనకి కాల్ చేశాడు. ఏంట్రా ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చానా? నేను ఒకదాన్ని ఉన్నాను అని నీకు అసలు గుర్తుందారా? అవును, ఊర్లో మీ పెళ్లి గురించి పెద్ద గొడవ జరిగిందంటగా. ఫోన్ లిఫ్ట్ చేయడమే గడగడ నవ్వుతూ మాట్లాడుతోంది హర్షిత. హర్షి ప్లీజ్ అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. సీరియస్గా మాట్లాడుతున్నాడు అర్జున్. ఏంట్రా అర్జున్, ఆర్ యు ఆల్ రైట్? వాయిస్ ఏమిటి అలా ఉంది? హర్షి ప్లీజ్ కన్ఫ్యూజ్ చెయ్యకు. నీతో నేను తర్వాత మాట్లాడతాను. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మరొకసారి అడిగాడు అర్జున్. ఇన్ఫర్మేషనా? నేనేమిస్తానురా? దేని గురించి? గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఏంటే? నేనెప్పుడు వినలేదు. అదేమైనా స్పెషల్ బ్లడ్ గ్రూపా? ఇదేం ప్రశ్నరా? హర్షి నువ్వు చెప్తావా, లేకపోతే నేను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోనా? ఎందుకురా అంత కోపం? చెప్తాను. ఇది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ రా. ఈ బ్లడ్ గ్రూప్ని ఎప్పుడో 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక 45 మెంబర్స్కి మాత్రమే ఈ రక్తం ఉందని వెల్లడైంది. వంశపారంపర్యంగానే ఇలా జరుగుతుందని చాలా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్ నిర్ధారణ చేశారు. ఈ బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో చాలా విలువైందిరా. ఈ బ్లడ్ గ్రూప్ వారికి చాలా ఇబ్బంది ఉంటుంది. వీరికి రక్తం అవసరమైనప్పుడు డొనేట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఏ దేశంలో ఎక్కడ ఈ రక్తం కలిగిన వారు ఉన్నారో వెతికి పట్టుకోవడం చాలా కష్టం. ఒకవేళ ఎవరైనా ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు దొరికితే తమ బ్లడ్ని డొనేట్ చేయడానికి వాళ్ళు అసలు ముందుకు రాకపోవచ్చు అని చాలా క్లియర్గా గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది హర్షిత. ఓకే, ఐ కాల్ యూ లేటర్ అంటూ ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా వెంటనే కాల్ కట్ చేశాడు అర్జున్. హుటాహుటిన అర్జున్ స్టాఫ్ రూప చదివే కాలేజ్కి చేరుకుని కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ దగ్గర కాలేజీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ బ్లడ్ గ్రూప్ ఐడెంటిటీ తీసుకోవడం తప్పనిసరి అని తెలుసుకుని రూప బ్లడ్ గ్రూప్ ఏమిటా అని సెర్చ్ చేస్తున్నాడు. తన అనుమానం నిజమైంది. గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని అక్కడ నోట్ చేసి ఉండడం చూసి అర్జున్ షాక్ అయ్యాడు. రూపది గోల్డెన్ బ్లడ్ గ్రూపా? స్ట్రేంజ్గా అనిపిస్తోంది. ఇన్ని రోజులు నేను ఈ విషయం ఎందుకు అబ్జర్వ్ చేయలేదు? దీపది కూడా సేమ్ బ్లడ్ గ్రూపా? అలా జరిగే అవకాశం లేదు. దీపకి మేజర్ ఆపరేషన్స్ జరిగాయి కదా. తనది నిజంగా గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అయితే ఖచ్చితంగా ఆ న్యూస్ సెన్సేషన్ అయ్యేది. ఆ బ్లడ్ గ్రూప్ దొరకడమే రేర్. అలాంటప్పుడు దీప ఇలా ప్రాణాలతో మిగిలేది కాదు. దీపకి సిజేరియన్ చేసింది హర్షిత. నిజంగా తనది ఇలాంటి రేర్ బ్లడ్ గ్రూప్ అయితే హర్షిత ఖచ్చితంగా నాకు ఆ విషయం చెప్పేది. అసలు రూపని ఎందుకు కిడ్నాప్ చేశారు? వర్ధన్ ఎందుకని గోల్డెన్ బ్లడ్ బీ కేర్ఫుల్ అంటూ వార్న్ చేస్తున్నాడు? ఖచ్చితంగా రూపకి చాలా పెద్ద ప్రమాదమే ఉంది. బ్లడ్ గ్రూప్ గురించి హింట్ ఇచ్చాడు అంటే
ఖచ్చితంగా తన బ్లడ్ ఎవరికో కావాలి. బ్లడ్ మాత్రమే కావాలా? అంతకు మించి ఇంకేమైనా కావాలా? ఆర్గాన్ ట్రాన్స్ఫర్మెంట్ ఆలోచన రాగానే అర్జున్ బ్రెయిన్ స్ట్రైక్ అయిపోయింది. ఆలోచించలేకపోతున్నాడు. చాలా చాలా కంగారుగా, ఏదో తెలియని భయం, చిన్నగా షివరింగ్ మొదలయ్యింది. కాలేజ్ క్యాంపస్ చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ అబ్జర్వ్ చేశాడు. చాలా జాగ్రత్తగా ఒక్క రివ్యూ కూడా దొరకకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారని అర్థమైంది అర్జున్కి. ఆ కాలేజ్కి 4 వైపులా ఉన్న వీధుల వైపు తిరుగుతూ అంతా అబ్జర్వ్ చేశాడు. ఒకచోట రూప ఫోన్ పగిలిపోయి ఉండడం గమనించి తీసి చూశాడు. ఇది రూప ఫోనే. రంగా సెక్యూరిటీ గార్డ్స్ కోసం మొత్తం సెర్చ్ చేస్తున్నాడు. వాళ్ళు ఎక్కడా కనిపించకపోవడంతో అంతా సెర్చ్ చేయమని, ఎవరి ఐడెంటిటీ అయినా దొరికితే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని స్టాఫ్కి ఆర్డర్స్ పాస్ చేసి రూప గురించి ఆలోచిస్తున్నాడు అర్జున్. రూపా, ఎక్కడున్నావు? లాస్య కూడా నీకు కనిపించింది అని అంటున్నావు. వాళ్ళు కావాలనే లాస్యాని నీ ముందు నిలబెట్టారు, నిన్ను ట్రాప్ చేయడం కోసం. ఇప్పటి వరకు అమ్మాయిలందరినీ రకరకాలుగా ట్రాప్ చేసి, కిడ్నాప్ చేసి, వాళ్ళ శరీరంలోకి డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి, రకరకాల దందాలలోకి బలవంతంగా వాళ్ళని దింపుతున్నారు. వేరే వేరే కంట్రీస్కి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఏదో వస్తువులను పంపుతున్నట్లు. ఇదంతా ఒకెత్త అనుకుంటే, ఇప్పుడు నీ కిడ్నాప్ జరిగిన ఉద్దేశం మాత్రం అది కాదు. నిన్ను వాళ్ళు అలా చేయడానికి తీసుకువెళ్ళలేదు. ఎవరినో కాపాడడానికి నువ్వు వాళ్ళకి కావాలి. నిన్ను వాళ్ళు ఎంతో పెద్ద మొత్తానికి ఎవరికైనా అమ్మేస్తున్నారా? అర్జున్ ఆలోచిస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. లాస్యా లాంటి కేసెస్కి టైం ఉంది రూపా, కానీ నీ విషయంలో టైం ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. నేనే నిన్ను కాలేజ్కి పంపించాను. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నా చుట్టూ ఎప్పుడు ప్రమాదం ఉంటుందని నాకు తెలుసు. అప్పటికి భయపడుతూనే ఉన్నాను. కాలేజ్ బయట సెక్యూరిటీ ఉంచాను. ఇంత పెద్ద దందాని నేను కదిపాక వాళ్ళు సైలెంట్గా ఎందుకు ఉంటారు? నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. తనని తాను కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కావట్లేదు అర్జున్కి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బాగా ఆలోచిస్తున్నాడు. బుర్ర పని చేయట్లేదు. చాలా చాలా టెన్షన్గా అనిపించడంతో ఒక సిగరెట్ తీసి స్మోక్ చేస్తున్నాడు. అయితే ఆ రోజు వర్ధన్ అందుకే దీప బ్లడ్ తీసుకుని వెళ్ళాడా? తను నీకు సిస్టర్ కాబట్టి తనకి కూడా అలాంటి బ్లడ్ గ్రూప్ ఉండొచ్చు అని. ఐ థింక్ అంతే అయి ఉండొచ్చు. తనది ఆ బ్లడ్ గ్రూప్ కాదు కాబట్టి వదిలేశారు. నేను అనుకుంటూనే ఉన్నాను నీ చుట్టూ ప్రమాదం రాకూడదు అని. కానీ నేను అనుకున్న దానికన్నా పెద్ద రిస్క్లో ఉన్నావు రూపా అని రూప గురించి ఆలోచిస్తూ తనని ఎలా సేవ్ చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు అర్జున్. అప్పుడే ఒక విషయం స్ట్రైక్ అయ్యింది అర్జున్కి. రూప ఫోన్ మాత్రమే కదా నాకు రోడ్డు మీద దొరికింది. ఇంకా తన బ్యాగ్ తనతోనే ఉంది. అవును, తన బ్యాగ్ తనతోనే ఉంది కదా. ఆలోచన రాగానే వెంటనే అర్జున్ రూప బ్యాగ్కి ఇంజెక్ట్ చేసిన నావిగేటర్ చిప్ డీటెయిల్స్ సెర్చ్ చేసి లొకేషన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. రూపని సిటీ అవుట్కట్స్కి దూరంగా తీసుకువెళ్తున్నట్టు క్లియర్గా చూపిస్తోంది. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని ప్రతాప్ అని గట్టిగా పిలిచాడు అర్జున్. సార్ అంటూ అక్కడికి పరుగున వచ్చాడు ప్రతాప్. సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి ప్రతాప్. మన ఆఫీసర్స్లో బెస్ట్ ఆఫీసర్స్నే సెలెక్ట్ చేసి ఒక టీం ఏర్పాటు చేయి. నేను వాళ్ళతో అర్జెంటుగా మాట్లాడాలి. ఓకే సార్, గివ్ మీ 10 minutes. క్విక్లీ, టైం లేదు ప్రతాప్. అర్జున్ అంత సీరియస్గా చెప్పడంతో వెంటనే ప్రతాప్ వర్క్ స్టార్ట్ చేశాడు. అర్జున్ బాగా ఆలోచిస్తూ మళ్ళీ వెంటనే హర్షితకి కాల్ చేశాడు. ఏంట్రా మళ్ళీ కాల్ చేశావు? ఏమైనా ప్రాబ్లమా? లిఫ్ట్ చేస్తూనే అడిగింది హర్షిత. హర్షిత, అవన్నీ తర్వాత మాట్లాడతాను. ముందు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వు. నీకేమైందిరా? ఏవేవో క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఇన్ఫర్మేషన్ ఇవ్వు అంటున్నావు. హర్షిత ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయి. ఓకే, ఏం కావాలి నీకు? హర్షిత, వరల్డ్ వైజ్గా ఈ బ్లడ్ గ్రూప్ చాలా చాలా రేర్ అంటే ఖచ్చితంగా వీళ్ళ డీటెయిల్స్ రిజిస్టర్ అయి ఉంటాయి కదా. మన కంట్రీలో ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా ఒక రికార్డు ఉంటుంది కదా. యా, ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఉంటుంది అర్జున్. కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా ఉంచుతారు. వాళ్ళకి రిస్క్ ఉంటుంది కదా. ఒకవేళ వాళ్ళకి బ్లడ్ కావాలంటే ఏం చేస్తారు? 6 monthsకి ఒకసారి వాళ్ళ బ్లడ్ వాళ్ళే డొనేట్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ ఉంటారు.
ఎప్పుడైనా ఏదైనా క్రిటికల్ కండిషన్ వచ్చినప్పుడు వాళ్ళ బ్లడ్ వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు అలా ఎవరైనా చేశారా? అర్జున్, వాళ్ళకి అది తప్ప వేరొక ఆప్షన్ ఉండదురా. సరే, ఇప్పటి వరకు ఇలాంటి ప్రాసెస్ ఎంతమంది చేసి ఉంటారు? నాకెలా తెలుస్తుందిరా? హర్షి, నువ్వనుకుంటే నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలవు. అరే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్జున్? నాకు చాలా చాలా పనులున్నాయి. ఆపరేషన్స్కి టైం అవుతుంది. నేను వెళ్ళాలి. నన్ను విసిగించొద్దు, సీరియస్గా అంది హర్షిత. ప్లీజ్ హర్షిత, హెల్ప్ మీ. నీకు సిటీలో జరుగుతున్న కిడ్నాపింగ్ కేసెస్ గురించి బాగా తెలుసు కదా? వింటున్నానురా, కానీ దానికి బ్లడ్ గ్రూప్కి సంబంధం ఏమిటి? రూపని కిడ్నాప్ చేశారు హర్షి. తనది గోల్డెన్ బ్లడ్ గ్రూప్. ఏం మాట్లాడుతున్నావురా? అయినా సెక్యూరిటీ ఉంటుంది కదా ఎప్పుడు? సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా కనిపించట్లేదు. ఒరేయ్, మీరే వెళ్ళి కష్టాల్లో ఇరుక్కుంటారా, లేకపోతే కష్టాలే వచ్చి మీ చుట్టూ తిరుగుతాయా? ఎప్పుడు ఏదో ఒక ట్రాజడీ ఏంట్రా బాబు? అంతా నా కర్మ. ప్లీజ్ హర్షిత, అందుకే నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ఆ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఒరే, నువ్వు నిజమే చెప్తున్నావా? రూపది గోల్డెన్ బ్లడ్ గ్రూపా? అవును, నాకు కూడా ఇందాకే తెలిసింది. తనని సిటీలో చాలా దూరంగా తీసుకువెళ్తున్నారు. వాళ్ళందరూ క్రిమినల్స్. ఓకే, మరి రూపకి ఆ విషయం తెలిసే ఉంటుంది కదా, నీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదా? లేదు, షేర్ చేసుకోలేదు. ఒరేయ్, మీరేదైనా చేసుకోండ్రా, నాకు చాలా వర్క్ ఉంది. హర్షి, ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేయి. అర్జున్ చెప్తే అర్థం కాదా? అయినా నువ్వేది అడిగితే అది నేను ఎలా చేసేస్తాన్రా? అర్థం ఉండాలి కదా. ఇదంతా నా వల్ల కాదురా. హర్షి, నువ్వు ఈ సిటీలోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో హై రేంజ్లో ఉన్న డాక్టర్వి. నీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. అర్జున్, నాకైతే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ ఇలాంటి రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళ ఐడెంటిటీ స్టేట్ గవర్నమెంట్ మెడికల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్లో ఒక్కసారి ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తే కన్ఫర్మ్గా దొరుకుతుంది. కానీ వాళ్ళు అంత ఈజీగా వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇవ్వకూడదు. అది చట్టరీత్యా నేరం అర్జున్. నీకు తెలియంది ఏముంది? ఒకరి పర్సనల్ డీటెయిల్స్ అలా ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చెయ్యరు. ముఖ్యంగా ఇలాంటి రేర్ బ్లడ్ గ్రూప్ వాళ్ళవి అస్సలు ఇవ్వరు. వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం కదా. అదంతా నేను చూసుకుంటాను హర్షిత. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్. అర్జున్, నాకు ఆపరేషన్కి టైం అవుతుంది, త్వరగా అడుగు. ఇప్పుడు ఏదైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లేషన్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది మినిమం? ముందు వాళ్ళ హెల్త్ కండిషన్, పల్స్ రేట్, బీపీ అన్నీ చెక్ చేయాలి. ఫుల్ బాడీ స్కాన్ తీయాలి. రిపోర్ట్స్ అన్నీ రావడానికి మ్యాక్సిమం ఎలా లేదు అన్న 3 or 4 hours టైం పడుతుంది. అన్నీ ఓకే అయితే ఆ తర్వాత ఆపరేషన్ చేయడానికి మహా అయితే 1 గంట. దట్స్ ఇట్. చాలా ఓర్పుగా, సహనంగా అర్జున్ అడిగిన అన్నిటికీ సమాధానం చెప్పింది హర్షిత. ఓకే హర్షి, మరి స్టేట్ గవర్నమెంట్ మెడికల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ బ్లడ్ ఐడెంటిటీని సేవ్ చేయడానికి కూడా చాలా అమౌంట్ ఖర్చు అవుతుందేమో కదా? ఎగ్జాక్ట్లీ, మినిమం 1 crore పైనే. సరే, నేను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను. నాకు ఆపరేషన్కి టైం అవుతుందిరా, వెంటనే అటెండ్ అవ్వాలి. బాయ్ అర్జున్ అంటూ కాల్ కట్ చేసింది హర్షిత. ఆర్గాన్ ట్రాన్స్ప్లేషన్కి మ్యాక్సిమం 3 hours టైం పడుతుంది. నేను ఊహించిన ప్రమాదమే రూపకి ఉన్నట్లయితే తనని సేఫ్గా బయటికి తీసుకురావడానికి నాకు ఉన్న టైం ఓన్లీ 3 hours. ఈలోపు నేను అర్జెంటుగా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఒక క్రిమినల్ దందా వాళ్ళు రూప బ్లడ్ ఐడెంటిటీ తెలుసుకుని తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు అంటే ఖచ్చితంగా ఆ దందాలో ఎవరికో హెల్త్ ఇష్యూ ఉంది. ఇంత పెద్ద క్రిమినల్ మాఫియాని పోలీసుల కళ్ళు కప్పి మరీ నడుపుతున్నారు. పైగా హై క్లాస్ వెహికల్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఒకడికి 1 lakh పైగానే ఉండే ఎక్స్పెన్సివ్ వాచ్ ఉంది చేతికి. ఖచ్చితంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిగానే ఉండాలి. అతని ఐడెంటిటీ ఎలాగైనా తెలుసుకోవాలి. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ చిన్న క్లూ ద్వారా ఈ మాఫియా గ్యాంగ్ మొత్తం పట్టుబడే అవకాశం ఉంది. ఏం చేసినా చాలా త్వరగా చేయాలి. టైం లేదు. ఇప్పుడు క్షణక్షణం రూపకి ప్రమాదమే అనుకుంటూ వెంటనే
తన పై ఆఫీసర్స్ని కలవడానికి వెళ్ళాడు అర్జున్. డీజీపీ కోసం వెయిట్ చేస్తూ అతని క్యాబిన్ ముందు కూర్చున్నాడు. అర్జెంటుగా డీజీపీ సార్ని కలవడానికి ఎస్పీ అర్జున్ వచ్చాడని ఇన్ఫర్మేషన్ తెలియడంతో వెంటనే అక్కడికి వచ్చాడు డీజీపీ. డీజీపీ రాగానే లేచి నుంచుని సెల్యూట్ చేశాడు అర్జున్. గుడ్ ఈవినింగ్ సార్ అంటూ డీజీపీ రామచంద్రన్ని విష్ చేస్తూ లోపలికి వెళ్ళాడు అర్జున్. గుడ్ ఈవినింగ్ ఆఫీసర్ అర్జున్. నేనే నిన్ను పర్సనల్గా కలవాలని అనుకుంటున్నాను. డ్యూటీ కోసం చాలా డేర్ చేశావు. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. ఈ జాబ్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. టెల్ మీ, వై ఆర్ యూ హియర్? డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? ఎగ్జాక్ట్లీ సార్, ఐ నీడ్ యువర్ హెల్ప్. నాకు చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ కావాలి సార్. కానీ అది నాన్ అఫీషియల్ సార్. మీరు అస్సలు ఒప్పుకోరు. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా నువ్వే రూల్స్ ఎలా బ్రేక్ చేస్తావు అని నన్ను కూడా బ్లేమ్ చేస్తారు. ఏం కావాలి అర్జున్? స్ట్రైట్గా అడుగు. సార్, నేను తలుచుకున్నా ఆ పని చేయలేను. కానీ మీరు తలుచుకుంటే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేయగలరు. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు సార్ అంటూ జరిగిందంతా చాలా క్లియర్గా డీజీపీ రామచంద్రన్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు అర్జున్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.